భాగాన్ని చూద్దాం. ఆత్మలో పరిపక్వత అనగా ఆత్మలో అభివృద్ధి చెంది ఉండుట, ఆత్మలో బలము కలిగి ఉండుట, ఆత్మలో పలియుండుట అని అర్థం. ఇవి కలిగిన వారి లక్షణాలు మొదటి భాగంలో 9 విషయాలు చెప్పాను, రెండవ భాగంలో 13 విషయాలు చెప్పాను, మూడవ భాగంలో కొన్ని విషయాలు మరలా చెప్తాను. మొదటి భాగంలో మనం చూస్తే శరీరేచ్ఛల విషయంలో దైవ భయం, రెండవదిగా వేటిని చూడాలో వేటిని చూడకూడదో ఎరిగి ఉండుట, మూడవది ఆత్మ సంబంధమైన వాటిని చూడగలుగుట, నాలుగవది సరిగా వినగలిగిన ఆత్మ చెవులు కలిగి ఉండుట, ఐదవది నాలుకను అదుపులో పెట్టుకునుట, ఆరవది మేలైన కీడైన దేవుని ప్రశ్నించక ప్రేమించుట, ఏడవది శూన్యమైన స్థితిలో దేవుని యొద్ద విచారణ చేయుట, 8 ప్రతి బోధను నమ్మక లేఖనముతో పరిశోధించగలుగుట, 9 ధనంపై ఆశ లేకుండా జీవించగలుగుట. ఇది మొదటి భాగము. రెండవ భాగంలో మనం చూస్తే దేవుణ్ణి ఏమి అడగాలో తెలిసి ఉండుట, రెండవది ప్రార్థనలో పోరాడగలుగుట, మూడవది ఆత్మ సంబంధమైన మాటలను అర్థం చేసుకోగలుగుట, నాలుగవది నీతి వాక్య విషయంలో బలమైన వాక్యాహారాన్ని జీర్ణించుకునే అనుభవం కలిగి ఉండుట, ఐదవది గురి కలిగి ఉండుట, ఆరవది శ్రమల తుఫానులోను నిశ్చితగా ఉండగలుగుట, ఏడవది సమయానికి కాలానికి సమయం ఇవ్వగలుగుట, 8వది సమాధానం వెతికి వెంటాడుట, 9వది కేడు చేసిన వారిని కూడా క్షమించగలుగుట, 10వది నిజమైన ఆశీర్వాదము ఏదో గ్రహించగలుగుట, 11వది ఏవి నీచములో ఏవి ఘనములో గుర్తించబడుట, సర్వాంగ కవచాన్ని ధరించుట, 13వది సాతాను తంత్రాలను ఎరిగి ఉండుట. ఇవి ఆత్మలో పరిపక్వత కలిగిన వారి జీవితంలో లక్షణాలు. మొదటి భాగము రెండవ భాగంలోని లక్షణాలు. ఎందుకు ఆత్మలో పరిపక్వత లేకుండా ఉంటుందంటే వారు జీవన సంబంధమైన విచారముల వలన, ధనభోగముల వలన, అసూయ కలహముల వలన, క్షమించలేని గుణము వలన, తొందరగా అబద్ధం చేసుకునే గుణము వలన, దేవునిపై పరిపూర్ణ విశ్వాసం లేకపోవటం, శరీరేచ్ఛలను అణుచుకోకపోవడం వలన వారి జీవితంలో ఆత్మలో పరిపక్వతలోకి రాలేకపోతున్నారు. ఈ దినమున ఆత్మలో పరిపక్వత కలిగిన వారి లక్షణాలు మూడవ భాగాన్ని మనం చూద్దాం. దేవుడు పదే ఎందుకు మాట్లాడుతున్నాడంటే విశ్వాసులు ఇంకా ఆత్మలో పరిపక్వత రావాలి. గత రాత్రికాల సమయంలో దేవుణ్ణి ఎందుకు ప్రేమించాలి, దేవుని ప్రేమిస్తే కలిగే లాభాలేంటి, ఆశీర్వాదాలు ఏంటో మనం చూసాము. సమాధానముగా సమస్తాన్ని విడిచిపెట్టి ఆయనతో వెంబడించుట, దేవుణ్ణి ప్రేమిస్తే మనకు ఆశీర్వాదం ఇస్తాడు. మనం ఆత్మలో ఇంకా పరిపక్వత కలిగితే దేవుని కార్యాలు చూడగలుగుతాము. మూడవ భాగాన్ని మనం పరిశీలిద్దాం. ఆత్మలో పరిపక్వత కలిగిన వారి లక్షణాలు. ఆత్మలో పరిపక్వత కలిగిన వారి లక్షణాలు ఈ లోక భాషలో వాడే విధానం ఏంటంటే, ఒక వ్యక్తి జీవితంలో మెచ్యూరిటీ అని అంటారు. మెచ్యూరిటీ అంటే పరిభాషలో అవగాహన తెలిసిన వ్యక్తి, లేకపోతే జ్ఞానము తెలిసిన వ్యక్తి, ఏ విషయాన్ని ఏ విధంగా చూడాలో, ఏ విషయాన్ని ఏ విధంగా మాట్లాడాలో, ఏ విషయాన్ని కూలంకషంగా పరిశీలన చేయాలో, మెచ్యూరిటీ ఆత్మలో పరిపక్వత కలిగిన వారి లక్షణాలు. ఈ ఆత్మలో ఎదగాలంటే కొన్ని వదిలి పెట్టుకుని దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా బ్రతకాలా, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం బ్రతకాలా. ఈ లోక ఆశల కోసం, ఈ లోక సంబంధమైన మనుషుల కోసం, ఈ లోక మనుషులు మనకేమీ చేయలేరు, చేసినా కూడా కొంతకాలం మాత్రమే. నీకు దేవుడు ఏదైనా చేయాలని ఆశపడి ఉన్నాడా? దేవుడు చేస్తే మరలా నిన్నెవరు కూడా క్రిందికి దింపలేరు.
ఆత్మలో పరిపక్వత కలిగిన వారి లక్షణాల్లో మూడో భాగంలో మొదటి అంశాన్ని మనం చూద్దాం. మొదటి విషయాన్ని మనం చూద్దాం. మొట్టమొదటిది యోహాను సువార్త 4వ అధ్యాయము. త్వరగా చదవాలి, సమయం ఎక్కువ అవుతుంది కనుక మీరు త్వరగా చదవాలి. యోహాను సువార్త 4వ అధ్యాయము 9వ వచనం మనం చూద్దాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగ అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. ఇక్కడ మొట్టమొదటి అంశం ఏంటంటే పక్షపాతము చూపక అందరినీ ప్రేమించగలుగుట, పక్షపాతము చూపించుకుంటా అందరినీ ప్రేమించగలుగుట. ఈ వచనాల్లో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. అక్కడ ఒక సమరయ స్త్రీ ఉంది. అక్కడ యేసుక్రీస్తు ప్రభువు యూదుడు, అక్కడ ఒక సమరయ స్త్రీ ఉంది. ఆ క్రింది వచనాల్లో మనం జాగ్రత్తగా చదివితే, క్రింది వచనాల్లో జాగ్రత్తగా చదివితే యూదులకు సమరయులకు సాంగత్యం ఉండదు. ఆ వచనము కింద రాయబడి ఉంటుంది, ఆ క్రింది రాయబడి ఉంటుంది. ఎలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఈ వచనాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలన చేస్తే సమరయ స్త్రీ ఒక నీళ్లు చేదుకున్నట్టుకు అక్కడికి రాగా యేసు నాకు దాహనముకిమ్మని ఆమెను అడిగాను. 9వ వచనంలో ఆ సమరయ స్త్రీ, యూదుడివైన నీవు సమరయ స్త్రీవైన నన్ను దాహమునకిమ్మని ఎలాగో అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఎలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. ఇక్కడ యేసు ప్రభువును మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన పక్షపాతము చూపకుండా నశించిపోతున్న ఆత్మలను రక్షించాలని, నశించిపోతున్న ఆత్మలను విడుదలివ్వడానికి, విడిపించడానికి, ఆ పాప బంధకాల్లో ఉన్న ప్రజలను రక్షించడానికి సమరయులు యూదులు అని ఏ భేదము లేకుండా, పక్షపాతము లేకుండా దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. ఇక్కడ దేవుని ఉద్దేశం ఏంటంటే దేవుడికి దాహం వేస్తే నీరు తాగలేనంత దేవుడా మన దేవుడు. ఆ క్రింది వచనంలో క్లుప్తంగా రాయబడి ఉంది అని దేవుడు ఆ స్త్రీ పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆ స్త్రీ పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఏమని ఉద్దేశం కలిగి ఉన్నాడంటే ఆ సమరయ పట్టణంలో ఆ బావి దగ్గర ఆ స్త్రీ దేవుణ్ణి తెలుసుకోవాలా. ఆ వచనమంతా మనం జాగ్రత్తగా చదివితే ఆ స్త్రీ వలన, ఆ స్త్రీ మాటల వలన, ఆ స్త్రీ విశ్వాసాన్ని బట్టి ఆ ప్రజలు అనేక మంది విశ్వాసం ఉంచారంట దేవుని యందు. యేసుక్రీస్తు ప్రభు అందు విశ్వాసం ఉంచారు వారందరూ. దేవుడు పక్షపాతము లేకుండా అందరినీ ప్రేమించాడు. ఆత్మలో పరిపక్వత కలిగిన వారి జీవితంలో ఎవరైతే దేవుణ్ణి ప్రేమించి దేవునితో సహవాసం చేసిన సహోదరుడు, సహోదరి, విశ్వాసులుగా పిలువబడుతున్న దేవుని ప్రజలు, ఆత్మలో పరిపక్వత కలిగిన వారి జీవితం ఏ విధంగా ఉంటుందంటే వారు ఎవరి మీద స్వార్థము, అసూయతో ఉండరు. ఎవరి మీద పక్షపాతముగా వారు జీవించరు. ఎవరి పట్ల వారు స్వార్థపూరితమైన ఆలోచనలు ఉండవు. ఎవరి పట్ల కక్షపూరితమైన ఆలోచనలు వారి జీవితంలో ఉండవు. ఆ విధంగా ఉన్నవారు మాత్రమే ఆత్మలో పరిపక్వత కలిగిన వారు. ఆత్మలో పరిపక్వత కలిగిన వారి మొదటి లక్షణం ఏంటంటే పక్షపాతము చూపక అందరినీ ప్రేమించుట. థ్యాంక్ యూ జీసస్. క్రైస్తవ సహోదరులారా,
దేవుని బిడ్డలారా, ఈ నా మాటలు దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. క్రైస్తవ సంఘాలకు మందిరాలకు వెళ్ళినంత మాత్రాన మేము దేవుని రాజ్యంలో ప్రవేశిస్తామని ఒక భ్రమలో బ్రతుకుతున్నారు విశ్వాసులు. ఒక గుడ్డి భ్రమ. మేమేదో భక్తి చేస్తున్నామో, మేము దేవుని ఆరాధిస్తున్నాము అని అనుకుంటున్నారు. కానీ ఆత్మలో పరిపక్వత కలిగి జీవించకపోతే, నువ్వు ఆత్మలో ఫలము పొందకపోతే, ఆత్మలో అభివృద్ధి పొందకపోతే నీ భక్తి వ్యర్థమే, నీ భక్తి వ్యర్థమే. నువ్వు ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచి దేవునితో ప్రేమను, దేవునితో సహవాసము చేస్తావో అప్పుడే నీ ఆత్మలో పరిపక్వత కలుగుతుంది. నీ శరీరంలో, నీ జీవితంలో చంపుకోవలసినవి చంపుకోకుండా, తీసివేయాల్సినవి తీసివేయకుండా, వదిలిపెట్టుకోవాల్సినవి వదిలిపెట్టుకోకుండా నీ భక్తి చేస్తే దేవునికి ఇష్టమైన భక్తి కాదు అది. దైవ భయం లేకుండా, దేవునికి ఇష్టమైన భక్తి చేయకుండా, సంపూర్ణమైన భక్తి చేయకుండా నామకార్థపు భక్తి చేస్తున్నావేమో ఆలోచన చేసుకో సహోదరుడా. దేవుడి మాటలు హెచ్చరిస్తున్నాయి. ఆత్మలో పరిపక్వత కలిగిన జీవితము నీ జీవితంలో ఉండాలి. నీ ఆత్మలో పరిపక్వత కలిగిన ఆ జీవితమును కలిగి ఉండాలి. ప్రజలకు కనపడాలది. ఈ సమరయ స్త్రీని మనం జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నాడు. దాహాన్ముఖమని ఆమెను అడుగుతున్నాడు. ఆమె ఏం చెప్తుందంటే, నువ్వు యూదుడవు, నువ్వు సమరయుడవు అని ఆమె వ్యత్యాసము చెబుతుంది. ఆమె చెబుతుంది, కానీ యేసుక్రీస్తు ప్రభు చెప్పట్లేదు. యేసుక్రీస్తు పాతి కాదు. యేసుక్రీస్తు ప్రభువు అందరినీ ప్రేమించే దేవుడు. ఆ వ్యక్తి జీవితంలో, ఎందుకంటే దేవుణ్ణి ఎరుగని జీవితము, దేవుణ్ణి తెలుసుకొని జీవితము పాప జీవితంలో ఉంది కనుక ఆ సమరయ స్త్రీ మాట్లాడిన మాటకు ఒక అర్థం ఉందేమో. కానీ నేటి సమాజంలో, నేటి క్రైస్తవ జీవితంలో, నేటి క్రైస్తవ ప్రపంచంలో విశ్వాసులుగా పిలువబడుతున్న ప్రజలతో నేను వ్యక్తిగా దేవుడు మాట్లాడుతున్నాడు. క్రైస్తవ ప్రజలు వ్యక్తులతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, దినములు గడుస్తున్నవి, సంవత్సరములు గడుస్తున్నవి, ఎన్నో సంవత్సరములు దినములు గడుస్తున్నవి. నువ్వు అప్పుడే పుట్టిన పాప వలె, చిన్న బిడ్డ వలె ఉన్నావేమో, పాలు తాగే వయసులో ఉన్నావేమని దేవుడు పోలుస్తున్నాడు. సంవత్సరములు దినములు గడిచినా కూడా, బాప్తిస్వం తీసుకుని రక్షణ మార్గంలోకి వచ్చి సంవత్సరములు గడిచినా కూడా నీ జీవితము ఇంకా ఆత్మీయ పరిపక్వతలోకి రాలేదంటే నీ భక్తి ఏ విధమైనదో ఒకసారి నువ్వు పరీక్షించుకోవాలా. ఆత్మీయ పరిపక్వతలోకి రాకపోతే, ఒక ఆటగాడు ఒక సీనియర్ ఆటగాడు అవ్వకపోతే, ఇంకా మంచిగా ఆడకపోతే వాడిని ఆట నుంచి తొలగివేస్తారు. ఒక ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒక హెల్పర్ గా జాయిన్ అయ్యి జీవితాంతము మనం హెల్పర్ గా చేయలేము. ఎందుకంటే మనము ఉన్నత పదవులు, పదోన్నతులు కోరుకుంటాము, ప్రమోషన్లు ఆశిస్తాము. ఒకవేళ ప్రమోషన్లు ఇవ్వకపోతే మనం వేరే ఉద్యోగాలకు మారిపోతాము. దేవుడు ఏం ఆశిస్తున్నాడంటే, ఆత్మలో పరిపక్వత కలగాల, ఆత్మీయతలో ఎదగాల, ఆత్మీయంగా ఇంకా బలపడాలా. ఎన్ని దినములు వ్యర్థముగా దేవుణ్ణి ఉచ్చరిస్తావు? ఎన్ని దినములు దేవుణ్ణి అవమానపరుస్తావు? దేవుడు మానవుల పాపముల కోసము సిలువేయబడ్డాడేమో, కానీ నువ్వు చేస్తున్న పనుల వలన, నువ్వు చేస్తున్న ఈ పాపముల వలన, నువ్వు చేస్తున్న ఈ భక్తి వలన, నామకార్థ భక్తి వలన దేవుడిని రోజు సిలువేస్తున్నావా? దేవుడిని రోజు దుఃఖ పెడుతున్నావా? దేవుడిని రోజు బాధ పెడుతున్నావా? ఆలోచన చేసుకుంటావా? విజ్ఞాపన చేస్తున్నాను మీ అందరికీ.
నా 2 చేతులు జోడించి విజ్ఞాపన చేస్తున్నాను. సహోదరి సహోదరుడా, దేవుని కుమారుడిగా ఆత్మీయ సంఘంలో ఉంటూ ఆత్మీయంగా బలపడకపోతే దేవుడు దుఃఖపడుతున్నాడు. గత దినములలో మీకు చెప్పాను, ఒక కుమారుడు కుమార్తె పుట్టినప్పటి నుండి ఆ విధంగా ఉంటే తల్లిదండ్రులు ఎంత దుఃఖపడతారో, తల్లిదండ్రులు ఎంత బాధపడతారో చెప్పాను. ఆత్మీయంగా నువ్వు వెదకపోతే, ఆత్మీయ అభివృద్ధిలోకి నువ్వు రాకపోతే, ఆత్మీయ ఫలము నువ్వు పొందకపోతే దేవుడు అంతే దుఃఖపడుతున్నాడు. దేవుడు అంతే దుఃఖపడుతున్నాడు. పక్షపాతము లేని దేవుడు, ప్రజలందరినీ ప్రేమించే దేవుడు ఆయన. ఏ పక్షపాతము లేకుండా సమరయ స్త్రీని ప్రేమిస్తున్నాడు. ఏ పక్షపాతము లేకుండా సమరయ స్త్రీని రక్షించాలని ఆశపడుతున్నాడు. ఏ పక్షపాతం లేకుండా సమరయ స్త్రీ వలన అనేక మంది ప్రజలు విడుదల పొందుకోవాలని దేవుడు ఆలోచన చేశాడు. ఆ సమరయ స్త్రీతో మాట్లాడాడు. సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు అందుకు యేసు, నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదవు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పెను. అప్పుడు స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగో నీకు దొరుకును. దేవుణ్ణి అప్పటికి కూడా ఎవరో తెలుసుకోలేకపోయింది. దేవుడు నీతో మాట్లాడుతున్నా కూడా ఇంకా నువ్వు మారు మనసు పొందలేకపోతున్నావు. మనుషులకు కనబడేలాగా, మనుషులు నన్ను క్రైస్తవుడు అనుకోవాలేమో, సంఘము నన్ను క్రైస్తవుడు అనుకోవాలని మారు మనసు రక్షణ అనుభవంలోకి వచ్చావేమో. ఆ రక్షణ కార్యము హృదయపూర్వకంగా నీ మనసులో జరిగిందా, నీ హృదయంలో జరిగిందా? దేవునికి ఇష్టమైన రక్షణ కార్యం నీ జీవితంలో ఉందా? ఆ సమరయ స్త్రీ కూడా దేవుడు నేరుగా మాట్లాడుతుంటే దేవుడిపై నమ్మకం చూపించలేకపోయింది, విశ్వాసం చూపించలేకపోయింది. ఆయన జీవజలం ఇస్తానన్నా కూడా నమ్మలేకపోయింది. నేనిచ్చే నీళ్లు త్రాగువాడెవడు కూడా మరలా దాహం కొండంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఇచ్చే నీళ్లు తాగిన వాడెవరు కూడా మరలా దాహం కొనడు. దేవుడు మాట్లాడుతున్నాడు ఆమెతో, దప్పికొనడని మాట్లాడుతున్నాడు. ఎవడు దప్పికొనడు అంటున్నాడు. ఆ స్త్రీ ఆయన చూచి, అయ్యా, నేను దప్పికొనకుండానట్లును చేదుకొనుటకింత దూరం రాకుండానట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా యేసు వెళ్ళి నేను పెనిమిటిని పిలిచి ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో చెప్తున్నాడు, నీకు 5 పెనిమిటి ఉండ్రి, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడు అని చెప్తే అప్పుడు నమ్మింది ఆమె. నువ్వు నిజంగా ప్రవక్తవే అని యేసు మాటలు నమ్మి ఆమె విశ్వాసంతో పరిగెత్తి ఆ సమరయులందరికీ చెప్పింది. ఆ సమరయ ప్రాంతంలో అందరికీ చెప్తే ఆ సమరయులందరూ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి రక్షణ మారు మనసు పొందుకున్నారు. సమరయుల పట్ల కానీ, యూదుల పట్ల కానీ, ఎవరి పట్ల కూడా పక్షపాతం చూపని దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. నీకెందుకు పక్షపాతము? దేవుని కుమారుడిగా పిలువబడుతున్నావు. దేవుడు లోకమును ఏ విధంగా ప్రేమించాడో, దేవుడు ఈ మానవాళి కోసం ఏ విధంగా అయితే త్యాగం చేశాడో, నిన్ను కూడా పక్షపాతము లేని బిడ్డలుగా ఉండమంటున్నాడు. పక్షపాతం చూపుక అందరిని ప్రేమించమంటున్నాడు. కానీ నీ భక్తి సరి అనేది కాదు కనుక అందరిపైన వివక్ష చూపుతున్నావు. ఆత్మలో పరిపక్వత కలిగిన వారి జీవితం ఏముంది అంటుందంటే, వారి పక్షపాతము చూపక అందరినీ ప్రేమించగలుగుతారు.